హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కచ్చా మామిడికాయతో చట్నీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కచ్చా మామిడికాయని తీసుకొని ఇలా పైన పీలర్తో పీల్ని తీసేసుకోవాలి. ఇలా మనం పీల్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాక్తో ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ముక్కలు అనేవి. ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసి తీసుకోవాలి. టమాటాలని శుభ్రంగా కడిగి వీటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఈ 2 కట్ చేసిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేయాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఒక 4-5 మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని 3 బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మనకి ఈ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఒక 5-6 నిమిషాలు ఇలా మనం ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఈ ముక్కలని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అలా పెట్టడం వల్ల ఈ ముక్కలు అనేవి తొందరగా మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. అలాగే ప్యాన్కి అడుగంటకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కచ్చా మామిడికాయ పచ్చడి అనేది తయారైపోతుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక అందులోనే మన పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో పోపు దినుసులని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 3-4 ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
పచ్చడిలో వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అనేది తయారైపోతుంది. దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తిన్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడి అనేది తయారు చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.